నగరాల్లో ఉద్యోగాలు చేసేవారు ఇల్లు కొనుక్కొని ఈఎంఐ కట్టుకోవడం బెటరా లేక అద్దె ఇంట్లో ఉండాలా అనే చర్చ ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. నెల నెల అద్దె కట్టుకోవడం కంటే ఈ మొత్తాన్ని ఈఎంఐకి బదలాయిస్తే ఇల్లు సొంతం అవుతుంది కదా అనేది ఎక్కువ మంది చెప్పే లాజిక్. అయితే ఆదాయం ఆగితే అప్పుడు కష్టాలు మొదలవుతాయి అనేది మరికొందరి వాదన. తాజాగా బెంగళూరుకు చెందిన టెక్కీ ఒకరు ఉద్యోగం కోల్పోయి 78,000 ఈఎంఐ కట్టలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అద్దెకుండాలా లేక ఈఎంఐ కట్టుకుంటూ ఇల్లు కొనుక్కోవాలా అనే చర్చ మళ్ళీ సోషల్ మీడియాలో సాగుతోంది. తనకు జీతం వచ్చినన్ని రోజులు ఎలాంటి బాధలు లేవని, కానీ ఉద్యోగం కోల్పోయి జీతం ఆగిపోవడం ఈఎంఐ ఎలాంటి పీడకలలా మారిపోయిందో చెప్పలేనంతగా ఆయన పేర్కొనడం చర్చకు తావిచ్చింది. సదరు టెక్కీ 2 ఏళ్ల క్రితం 1.3 కోట్లకు ఓ ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. నెలకు 78,000 ఈఎంఐ కట్టేలా రుణం తీసుకున్నారు. తాజాగా అతని ఉద్యోగం పోవడంతో ఆర్థిక కష్టాలు ఎలా ఉన్నాయో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై చాలా మంది స్పందించారు. ఇంటి యాజమాన్యం భద్రతా భవనాన్ని అందిస్తున్న ఆదాయం ఆగిపోయినప్పుడు ఈఎంఐలు భారంగా మారుతాయి. జీతం మాయమైనప్పుడు ఈఎంఐ ఒక పీడకలలా మారుతుంది అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. అయితే మరికొందరు అద్దె కంటే ఈఎంఐ తక్కువగా ఉంటే ఇల్లు కొనడమే బెటర్ అని కొందరు వాదించారు. అద్దెకు భిన్నంగా ఈఎంఐలు స్థిరంగా ఉంటాయని, అద్దె తరహాలో ప్రతి ఏటా పెరగవని వివరించారు. ప్రస్తుతం ఆ ఫ్లాట్ అమ్మేసి ఆ డబ్బుతో ఆర్థిక ప్రణాళికలు సెట్ చేసుకోవాలని ఓ నెటిజన్ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ఒక వ్యక్తి తన ఆదాయ వనరులపై ఆధారపడి ఉంటే గృహ రుణంలో పెట్టుబడి పెట్టడానికి ముందు కొంత సమయం వేచి ఉండాలని పేర్కొన్నారు. ఇంటిని సొంతం చేసుకోవడం భద్రతగా అనిపించినప్పటికీ ఈఎంఐలు కట్టుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేవని నిర్ధారించుకున్నాక ముందుకెళ్లితేనే ఇబ్బందులు ఉండవని వివరించారు. మధ్యతరగతి కొనుగోలుదారులకు భారతీయ మెట్రోలు మరింత భరించలేని స్థితిలో ఉన్నాయని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. మెట్రోలు చాలా మంది అందుబాటులో లేవు. వీటికంటే టైర్ 2 నగరాలు బెటర్ అని పేర్కొన్నారు. అక్కడ జీతాలు తక్కువగా ఉన్నప్పటికీ జీవన శైలి, జీవన వ్యయం సమతుల్యం కాగలవని అంటున్నారు.